హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మీకు ఇటీవల వాట్సాప్లో అందరూ కూడా ఈ పాటికి అందరూ కూడా లెటర్ చూసుంటారు. ఎండోమెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక లెటర్ అనేటువంటిది సర్క్యులేట్ చేయబడింది సోషల్ మీడియాలో. ఆ లెటర్ చూసి రకరకాలైనటువంటి ఊహాగానాలు అనేటువంటివి నడుస్తున్నాయి. బేసికల్గా లెటర్ యొక్క సారాంశం ఏంటి అంటే, ఎండోమెంట్ గేడ్తి ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో అది డైరెక్ట్ రిక్రూట్మెంట్గా చేయవలసినటువంటి ఉద్యోగాలు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అబ్జార్ప్షన్లో రిక్రూట్ చేస్తాము అన్నది ఆ లెటర్ యొక్క సారాంశం. దాంతో ఎన్నో నెలలు సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నటువంటి గ్రేడ్ 3 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఆల్రెడీ వాళ్ళు ఆన్లైన్ కోర్సెస్ జాయిన్ అయ్యారు, అలాగే బుక్స్ కొనుక్కున్నారు, చదువుకుని వాళ్ళంతా కూడా చాలా సీరియస్ ప్రిపరేషన్లో ఉన్నారండి. ఈసారి నోటిఫికేషన్ వస్తే కనుక ఖచ్చితంగా ఈ జాబ్ సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రిపరేషన్ కొనసాగించారు. అయితే ఈ యొక్క లెటర్ ఏదైతే ఉందో అది ఒక్కసారిగా డౌట్స్ అనేటువంటిది రేస్ చేసింది. దాంతో ఎండోమెంట్ నోటిఫికేషన్ అసలు వస్తుందా రాదా, ఇంకా రాదా, అసలు ఏమవుతుంది అనేటువంటి విషయం మీద అభ్యర్థులందరికీ కూడా చాలా డౌట్స్ అనేటువంటివి రేజ్ అయినాయి. ఈరోజు దాని మీద నేను ఒక క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానో మీరు చూడొచ్చండి. సో ఈ లెటరు ఏదైతే ఉందో ఈ లెటరు మనకి ఎక్స్ అఫీషియో సెక్రటరీ టు ది గవర్నమెంట్ ఆయన ఎండోమెంట్స్ కమిషనర్ గారికి రాశారండి. ఏమనంటే, మేము ఈ యొక్క మీరు అడిగినటువంటి ఇన్వైట్ చేసినటువంటి వేరియన్ హీజ్ రిక్వెస్టెడ్, మీరు రిక్వెస్ట్ చేసినటువంటి వేకెన్సీసు మనకి 140 వేకెన్సీస్. అందులో ఏంటి అంటే డిప్యూటీ కమిషనర్లు మనకి ఒక 6, అసిస్టెంట్ కమిషనర్లు 5, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 1 5, ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 104 వేకెన్సీస్, జూనియర్ అసిస్టెంట్లు 20 వేకెన్సీస్ గురించి రిక్రూట్ చేయాలని చెప్పి మనకి ఎండోమెంట్ కమిషనర్ గారు రిక్వెస్ట్ చేశారు గవర్నమెంట్ని. గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే గవర్నమెంట్ ఒక రిప్లై ఇచ్చిందండి. రిప్లై ఇస్తూ ఏమన్నది అంటే, ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ విత్ రిగార్డ్ టు ది వేకెన్సీస్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ ఈఓ గ్రేడ్ 1 వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో వాటికి నో రిక్రూట్మెంట్ ఈజ్ పర్మిటెడ్. అసలు రిక్రూట్మెంట్ చేయడానికి మేము పర్మిట్ చేయము. యాజ్ ద డైరెక్ట్ రిక్రూట్స్ ఆర్ ఆల్రెడీ బియాండ్ ద ప్రిస్క్రైబ్డ్ కోటా. అంటే గవర్నమెంట్కి ఎప్పుడు కూడా ప్రమోషనరీ కోటా, డైరెక్ట్ కోటా అని ఉంటుంది. అంటే 30% అనేటువంటిది డైరెక్ట్ కోటా ఏదైతే ఉందో ఆల్రెడీ ఆ డైరెక్ట్ కోటాను మించి ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మేము ఇంకా ఏమీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్గా గ్రేడ్ 1 ఈఓ గ్రేడ్ 1 పోస్ట్ ఏదైతే ఉందో, ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 1 పోస్ట్ ఏదైతే ఉందో అది ఇంకా రిక్రూట్మెంట్కి మేము పర్మిషన్ ఇవ్వము, ప్రమోషన్ ద్వారానే చేసుకుంటాం. ఎందుకంటే డైరెక్ట్ రిక్రూటెడ్ ఆల్రెడీ మించినటువంటి కోటా ఉంది అని చెప్పేసి అన్నారు కాబట్టి దానికి క్లారిటీ ఇచ్చారండి. రెండోది ఏంటి అంటే, విత్ రికార్డ్ టు ది వేకెన్సీస్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్లో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఆయన కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ ఆయన రిక్వెస్ట్ చేశారండి, గ్రేడ్ 3 ఉద్యోగాలకి 104 వేకెన్సీలు ఉన్నాయి, అవి మాకు రిక్రూట్ చేయండి అని చేస్తే ఇప్పుడు డైరెక్షన్ ఏమి ఇచ్చారంటే, గ్రామ సచివాలయము, వార్డు సచివాలయము, విలేజ్ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్లో సర్ప్లస్గా ఉన్నటువంటి గ్రామ సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఈ గ్రేడ్ 3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అనేటువంటి భర్తీ చేస్తాము అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా అభ్యర్థులందరూ గందరగోళంలో పడిపోయారండి. దీన్నే మీకు తెలుగులో చెప్తా అండి. దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాలను, అంటే ఏంటి, డిప్యూటీ కమిషనరు, అసిస్టెంట్ కమిషనరు, ఈఓ గ్రేడ్ 1, ఈఓ గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంటు మొదలైనవన్నీ కూడా ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలి అని చెప్పేసి దేవాదాయ కమిషనర్ గారు రిక్వెస్ట్ చేయడం జరుగుతుందండి. అయితే ఈ మెమో అనేటువంటి దాంట్లో ఇచ్చినటువంటి దాంట్లో ముఖ్యాంశాలు కనుక చూస్తే మొత్తం వేకెన్సీస్ 140. ఏంటవి? డిప్యూటీ కమిషనర్లు 6, అసిస్టెంట్ కమిషనర్లు 5, ఈఓ గ్రేడ్ 1 5, ఈఓ గ్రేడ్ 3 104 అండ్ జూనియర్ అసిస్టెంట్లు 20 భర్తీ చేయాలని కోరుకున్నారు. ఇప్పుడు ఈఓ గ్రేడ్ 1 దగ్గరికి వచ్చేసరికి ఏమంటున్నారంటే, ఈ పోస్టులకు సంబంధించి ఎటువంటి కొత్త నియామకాలు చేపట్టకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కారణం ఏంటి అంటే, ఆల్రెడీ నిర్ణీత కోటా ఏదైతే ఉందో డైరెక్ట్ కోటా దానికన్నా సర్ప్లస్ ఉన్నారు కాబట్టి ఇంకా చేయకూడదని చెప్పారు. సరే, ఈఓ గ్రేడ్ 3 దగ్గరికి వచ్చేసరికి ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేయడానికి బదులుగా
ఈ గ్రామ సచివాలయంలోనో వార్డు సచివాలయంలో శాఖలో ఉన్నటువంటి సర్ప్లస్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఇందులో వీళ్ళని అబ్జర్వ్ చేస్తారు అన్నారు. అంటే ఏంటి, కొత్తగా ఈఓ గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 3 కానీ రిక్రూట్ చేయము అన్నారు. అయితే ఈఓ గ్రేడ్ 3 అనేటువంటిది ఇది ఒక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అనేటువంటిది ప్రభుత్వానికి రెవెన్యూ తీసుకొచ్చేటువంటి డిపార్ట్మెంట్. రెవెన్యూ వస్తుంది దాని ద్వారా. అందులో రకరకాలైనటువంటి అకౌంట్స్ ఉంటాయి. అలాగే ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రకరకాలైనటువంటి బాధ్యతలు నిర్వర్తించవలసి ఉంటుంది. అదేమి చిన్న పోస్ట్ అయితే కాదు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకుంటే అక్కడ టెంపుల్కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ఆ టెంపుల్కి వచ్చేటువంటి ఆదాయ మార్గాలు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క అకౌంట్స్ అనేటువంటి సక్రమంగా నిర్వర్తిస్తూ వాటిని మళ్ళీ గవర్నమెంట్ ట్రెజరీకి గవర్నమెంట్కి ఆ యొక్క మనీ అనేటువంటిది అప్పగిస్తూ చాలా బాధ్యతలు నిర్వర్తించవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే అక్కడ ఉండేటువంటి టెంపుల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా సూపర్విజన్ చేస్తూ ఆ యొక్క కార్యక్రమాలు దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వర్తించేటువంటి దేవాదాయ మరియు ధర్మాదాయ శాఖ నిర్వర్తించేటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా పాటిస్తూ చేయవలసినటువంటి ఉద్యోగం అండి. సో ఈ బాధ్యతలు గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వీళ్ళ యొక్క బాధ్యతలు, అలాగే ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ 3లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాధ్యతలు చూస్తే గ్రేడ్ 3 ఉద్యోగంలో ఉన్నటువంటి వారి యొక్క బాధ్యతలు చాలా కీలకమైనటువంటివి. కాబట్టి ఇది అబ్జర్వ్ చేయడం వలన ఒకసారి ఏమన్నా సమస్యలు వస్తాయేమో ఆలోచించుకోవాలి. అయితే మరొక ఎనాలిసిస్ ఏంటి అంటే కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా సర్క్యులేట్ అయినటువంటి అంశం ఏంటి అంటే అసలు ఈ లెటర్ ఏదైతే ఉందో ఈ లెటర్నే ఫేక్, ఇది కరెక్ట్ అయినటువంటి లెటర్ కాదు, ఇది వాట్సాప్లో క్రియేట్ చేసినటువంటి ఫేక్ లెటర్ అని చెప్పేసి అంటున్నారు. దాని మీద కూడా మనకి క్లారిటీ అనేటువంటిది లేదు. ఇది కూడా గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేయవలసినటువంటి అవసరము. వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ అయినటువంటి ఇటువంటి లెటర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అభ్యర్థులు ఏమాత్రం కూడా నమ్మకూడదు. ఎందుకంటే ఇది నిజమైనటువంటి లెటరా కాదా అనేటువంటిది మనకు తెలియదు. గవర్నమెంట్ అఫీషియల్గా లెటర్ అనేటువంటి రిలీజ్ చేయాలి. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ది కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ ఏపీ విజయవాడ, అలాగే కాపీ టు పర్సనల్ సెక్రటరీ టు ఈఓ, పర్సనల్ సెక్రటరీ టు ఈఓ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎండోమెంట్ అండ్ ద పర్సనల్ సెక్రటరీ టు ఆనరబుల్ మినిస్టర్ ఎండోమెంట్కి పంపించాము అని చెప్పి 20వ తారీఖున చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ కనుక్కున్న తర్వాత ఈ లెటర్ నిజంగా వచ్చిందా లేదా అది అని కనుక్కున్న తర్వాతే ఈ విషయం అనేటువంటిది వాస్తవం అనేటువంటిది తెలుస్తుంది. ఇది నిజంగా వాస్తవం కాదా అనేటువంటిది ఫస్ట్ దీని యొక్క జెన్యూనిటీ అండ్ క్రెడిబిలిటీ మీద డౌట్. సో ఏదేమైనప్పటికీ కూడా ఒరిజినల్ లెటర్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఎవరైతే మన ఛానల్ను మొట్టమొదటిసారిగా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీని మీద క్లారిటీ తీసుకున్న తర్వాత మరొక వీడియో చేసి మీకు క్లారిటీ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందండి. అదేవిధంగా మన దగ్గర సిడిపిఓ ఈఓకి సంబంధించి లాంగ్ టర్మ్ కోచింగ్ అనేటువంటి స్టార్ట్ అయింది. ఎవరైనా సరే అభ్యర్థులు జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక మీరు ఈ స్క్రీన్పై ఉన్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే నేను వివరాలు పంపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.